నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి అట్లానే బీహార్ ఎన్నికలకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏమంటారు? దీని గురించి డిస్కస్ చేద్దాం. సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఏం చెప్తారు సార్ ఈ రెండింటికి ఏంటంటే? బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితులు మారే అవకాశం ఉందనేది ఢిల్లీలో బాగా జరుగుతున్నటువంటి చర్చ. ఓకే. మరి ఆ మార్పులు జగన్మోహన్ రెడ్డి గారి జైలు అనే దానికి ఏంటి సంబంధం అని చెప్పి అనుకోవచ్చు. తాజాగా తేజస్వి యాదవ్ ఆయన ఏమంటున్నాడంటే, ఆర్ఎల్డి అక్కడ ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అనేటువంటి ఒక పెద్ద అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. అంటే అక్కడ బీజేపీ అలాగే అక్కడ జేడిఎస్ ఉన్నాయి. ఓకే. అంటే ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ అధికారం నుంచి కోల్పోయే అవకాశం ఉంది. నితీష్ కుమార్ మీద వ్యతిరేకత ఉంది అనేది వినిపిస్తుంది అక్కడ. సరే, నితీష్ కుమార్ మీద వ్యతిరేకత ఉన్న కారణంగా ఓడిపోతే నితీష్ని పక్కన పెడతారు. ఎన్డీఏ ఖచ్చితంగా పక్కన పెడుతుంది. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా పక్కన పెడతారు. పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక అంచనా. ఓకే. అదే జరిగితే ఏం జరగబోతుంది? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అటు నితీష్ ఇటు చంద్రబాబు గారి భుజాల మీద నిలబడింది. వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఎన్డీఏలో కీలక భాగస్వాములు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అక్కడేమో జేడీయూ. సో జేడీయూ, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ. ఈ రెండు ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిలబడుతుందా, నిలబడే ఛాన్స్ ఉందా అనేటువంటిది ఒక ప్రశ్న, ఒక అభిప్రాయం. నితీష్ పోనీ బలంగా ఉన్నాడు అక్కడ, నితీష్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయించా అని అంటే అక్కడ చేసేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటి? అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఓట్ల దొంగతనం, ఓట్ చోర్ అనేటువంటి పెద్ద కార్యక్రమం రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో కానీ రాజస్థాన్లో కానీ ఇట్లా రకరకాలుగా మధ్యప్రదేశ్లో కానీ ఇట్లా ఓట్ చోర ద్వారానే బీజేపీ గెలిచింది అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ మిలాఖత్ అయ్యి ఓట్లను దొంగ ఓట్లను చేర్చుకొని గెలుస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 5 లక్షల ఓట్లకు పైగా బీహార్లో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎన్నికల కమిషను మళ్ళా ఓటర్ల లిస్ట్ని రివ్యూ చేస్తుంది. ఇంటెన్సివ్ రివ్యూ చేసి నిజమైనటువంటి ఓటర్లు ఎవరు కాదనేది చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో బీహార్లో చర్చ జరుగుతుంది. ఓకే. అదే జరిగితే మరి నితీష్ కుమార్ని పక్కన పెడతారు కదా. నితీష్ కుమార్ని పక్కన పెడితే ఆయన ఎన్డీఏలో కొనసాగుతారా? కొనసాగేటువంటి అవకాశం లేదు కదా. ఒకవేళ ఆయన ఎన్డీఏలో కొనసాగకపోతే పరిస్థితి చంద్రబాబు గారు ఉంటారా అనేది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కొనసాగుతారా లేదా అనేది దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత పెరుగుతుంది ఎన్డీఏలో. ఎందుకు? నితీష్ కుమార్ గారు కనుక వెళ్ళిపోతే మరింత బలహీనపడుతుంది ఎన్డీఏ కూటమి. పడిపోవడానికి ఆస్కారం తక్కువ ఉంది కానీ బట్ నితీష్ కుమార్ గారు వెళ్ళిపోయినందువల్ల మరింత బలహీనపడుతుంది. వెంటిలేటర్ మీద ఎన్డీఏ ప్రభుత్వం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఊపిరి పోయాలి దానికి. చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే గవర్నమెంటే పడిపోయే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ అది పెరుగుతుంది. అక్కడ ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం కోరతారు, ఏమి డిమాండ్ చేసే అవకాశం ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటమే ఒక పరిష్కారం అనేటువంటి భావనతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా అనుకుంటారా సార్? యాక్చువల్లీ ఎందుకు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు అలా అనుకుంటే ఇప్పటికీ అరెస్ట్ చేయించేవాళ్ళు కదా. దానికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఇవన్నీ ఆధారాలతో సహా మొత్తం కేసులు నడుస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ కానీ లేదంటే జనసేన కానీ ఇవన్నీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నిరాధారమైన ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు చేస్తే ప్రజలు అంగీకరించరు.
సో ఇప్పుడు అన్ని కేసులు విచారణ జరుగుతున్నాయి. ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 12 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారి టీం లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ చేస్తున్నటువంటి వాంగ్మూలం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మేము చేస్తున్నాం అని చెప్పినట్టు అక్కడ సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే కేంద్రం నుండి బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి, అందుకే అరెస్ట్ కావట్లేదు అనేది అందరికీ జగద్విదితం. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా అధిగమించాలి చంద్రబాబు నాయుడు గారు అని అంటే బీజేపీ పెద్దలకి చంద్రబాబు నాయుడు గారు అవసరం మరింత పెరగాలి. అది పెరగాలంటే రేపు బీహార్ ఎన్నికల్లో కనుక అక్కడ జేడీయూ అలాగే బీజేపీ కూటమి ఓడిపోతే ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారిది ఆటోమేటిక్గా పెరుగుతుంది. పెరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండడానికి లేదు. ఎందుకంటే విధ్వంసం 2019 నుంచి 2024 వరకు జరిగిందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పైగా ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రావాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు గురించి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక పెట్టుబడులు రావట్లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మెయిల్స్ పెడుతూ ఉన్నారు వచ్చేటువంటి పెట్టుబడిదారులకు రావద్దని చెప్పి, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలని అదే కోరుకుంటారని ఎందుకు అనుకోవాలి సార్? ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, అందుకే నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ జైలుకి వెళ్తే ఇండస్ట్రీస్లో వస్తారు అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందువల్ల రాష్ట్రంలో పెట్టుబడిదారులు రావట్లేదని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రావట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. సింగపూర్లో వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు కదా. ఇప్పుడు ఒక పెద్ద బూచ్ ఉంది ఇక్కడ, పెద్ద భూతం ఉందని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పి చెబుతున్నారు కదా. అనేక సందర్భాల్లో చెప్పారు కదా. అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేసేటువంటి కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే అవకాశం లేదు సెంటర్లో అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రాధాన్యత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన డిమాండ్స్ నెరవేరుస్తారు. ఇప్పటి వరకు కేవలం రిక్వెస్ట్లే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజెంట్ రిక్వెస్ట్ల మీద నడుస్తుంది. రిక్వెస్ట్ చేస్తే ఫండ్స్ ఇస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి అనేది కదా అందరూ చెప్తుంది. ఆ రోజున ఆశీస్సులు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉండవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది ఢిల్లీలో చర్చ జరుగుతుంది. దీనికి తెరలేపింది ఎవరంటే తేజస్వి యాదవ్. ఎవరు? కాంగ్రెస్ కూటమితో ఉన్నటువంటి ఆర్ఎల్డీ నేత, మాజీ డిప్యూటీ సీఎం, ఆయన తెరలేపారు దీనికి. సో కాబట్టి ఇవన్నీ కూడా బీహార్ ఎన్నికల ఫలితాలకి ఈ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా పరిణామాలు చేంజ్ అయ్యేటప్పుడు ఉన్న పార్టీలు సో బలంగా ఏది ఉందంటే ఏది చెప్పుకోవచ్చు సార్? వన్ వర్డ్. ఇప్పుడు కూటమి, అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి హోరాహోరీగా ఉంది అక్కడ. సో రేపు రాబోయే ఫలితాలను బట్టి దేశ రాజకీయాల్లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కీలక రోల్ పోషించే అవకాశం ఉంది. అది పోషించినప్పుడు జరిగే పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి అనేటువంటి చర్చ ఢిల్లీలో నడుస్తుంది. దానికి ఆద్యం పోసింది తేజస్వి యాదవ్. ఓకే సార్, థ్యాంక్ యూ.